హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నేను మీ అంకిత. ఈరోజు నాతో అయితే జ్యువెల్ థీఫ్ మూవీ హీరో కృష్ణ సాయి గారు ఉన్నారు. అసలు ఈ మూవీ November 8న రిలీజ్ కాబోతుంది. అసలు టైటిల్ చూస్తేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుంది, ఈ మూవీలోని కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ కృష్ణ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. ఓకే, చూస్తేనే అర్థమవుతుంది సూపర్ ఫైన్ గా ఉన్నారు. అంటే చాలా ఎక్సైట్మెంట్ తో కూడా ఉన్నట్లున్నారు. డెఫినెట్ గా. అంటే మూవీ ఇంకా కొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతుంది. సో ఏంటి అసలు జ్యువెల్ థీఫ్ అన్న టైటిల్ ఎలా వచ్చిందండి? సబ్జెక్ట్ జ్యువెలరీ కొట్టేస్తాడు హీరో, నగల దొంగ, బివేర్ ఆఫ్ బర్గ్లర్. సో అందుకని జ్యువెల్ థీఫ్ టైటిల్ పెట్టారు. ఓకే, అంటే ఇంకొంచెం డిఫరెంట్ గా పెడదామని ఏం అనుకోలేదా? లేదండి, అలా అనుకోలేదు డైరెక్టర్ పిఎస్ నారాయణ గారు. ఎందుకంటే ఇది యూనివర్సల్ టైటిల్. ఓకే, వేరే లాంగ్వేజ్ మనం ట్రాన్స్లేట్ చేయాలన్నా డబ్ చేయాలన్నా ఈజీగా ఉంటది ఈ టైటిల్ జ్యువెల్ థీఫ్. ఓకే, దట్ ఆల్రెడీ పాపులర్ హిట్ అయిన సినిమా దేవానంద్ గారిది. ఆ ఇన్స్పిరేషన్ తోనే పెట్టాం. బట్ సబ్జెక్ట్ టోటలీ డిఫరెంట్. ఓకే, అది 1967 లో వచ్చింది, ఇది 2024. అవును. సో అంటే థీఫ్ అనగానే మనం చాలా మూవీస్ లో చూస్తూ ఉంటాము. మరి ఇక్కడ జ్యువెల్ థీఫ్ లో అసలు థీఫ్ అనే పర్సన్ ఎలా ఉండిపోతాడు, ఏంటి అసలు? నోటోరియస్ థీఫ్. ఓకే, హీరోనే థీఫ్. yes, సో బై ప్రొఫెషన్ మూవీలో. ఓకే, సో అసలు మీకు ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు, స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఓకే, డైరెక్టర్ మా సార్ పిఎస్ నారాయణ గారు సబ్జెక్ట్ నీట్ గా నేరేట్ చేశాడు. చెప్పిన దానికంటే కూడా ఇంకా అద్భుతంగా తీశారు. ఓకే, స్క్రీన్ ప్లే అద్భుతమైన స్క్రీన్ ప్లే, చాలా బాగా తీశారు. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అంటే ట్విస్ట్ కూడా అలాగ ఉన్నాయి సినిమాలో. ఓకే, ట్విస్ట్ మీద ట్విస్ట్లు. ఓకే, నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే క్యూరియాసిటీ పెరుగుతుంది అంతేగా చూసే ఆడియన్స్. ఇంటర్వెల్ నుంచి అంటే సెకండ్ పార్ట్ అయితే ఇంకా పబ్లిక్ ఆడియన్స్ కూర్చొని ఉంటారు, లేవరు ఎక్కడ. ఓకే, క్వైట్ ఇంట్రెస్టింగ్. అంటే ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్క హీరోకి కూడా స్టోరీలో ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అయ్యి దానికి ఓకే చేస్తారని చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం మేము. సో మీకు అలా ఈ స్టోరీ చెప్తున్నప్పుడు మీకు ఏది ఎక్కువ కనెక్ట్ అయింది? ఇందులో హీరో హ్యూమన్ యాంగిల్ ఉందండి. ఓకే, హెల్ప్ చేస్తారు ఆర్ఫనేజ్ కి, అది బాగా నాకు కనెక్ట్ అయింది. నా రియల్ లైఫ్ లో కూడా నేను చారిటబుల్ ట్రస్ట్ మీద, కృష్ణ సాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున, అంటే నా ట్రస్ట్ తరఫున ఎప్పుడు పబ్లిక్ హెల్ప్ చేస్తూనే ఉంటాం, పూర్ పీపుల్ కి, నీడీ పీపుల్ కి. సో అది కనెక్ట్ అయింది పర్సనల్ గా. రియల్ లైఫ్ లో కూడా మీరు అట్లా ఉంటారు కాబట్టి ఆ స్టోరీలో అది మీకు బాగా కనెక్ట్ అయింది, హ్యూమన్ యాంగిల్ కనెక్ట్ అయింది. ఓకే, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఏం అర్థం అవుతుంది అంటే ఈ జ్యువెల్ థీఫ్ లో ఉన్న హీరో మేబీ జ్యువెలరీని దొంగతనం చేసి ఆర్ఫనేజ్ కి ఏమన్నా హెల్ప్ చేసేది ఉందా? యా, అది కూడా ఒక పార్ట్. ఓకే, ఓకే. అండ్ ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ కదండి, అసలు ఒక సాంగ్ లో అయితే చూసాము, మరి ఇద్దరిని ఎలా హ్యాండిల్ చేశారు? అదేముంది, డాన్స్ మాస్టర్స్ గైడ్ చేస్తారు, హీరోది ఏముందండి. ఓకే, అంటే ఆ స్టోరీ ఏంటి, వాళ్ళిద్దరితో కనెక్షన్ ఎట్లా ఉంటుంది? లవ్ యాంగిల్. లవ్ యాంగిలే. ఓకే, ఒక హీరోయిన్ ఏమో హీరో గారిని ఛాలెంజ్ చేస్తుంది, ఒక ఛాలెంజ్ చేస్తుంది ఒక సర్టెన్ టైంలో నిజాయితీగా ఇంత అమౌంట్ నువ్వు సంపాదించి తీసుకురావాలని. ఇంకో హీరోయిన్ ఏమో బావని వెంటబడుతుంటది పెళ్లి చేసుకోని. ఓకే, సో బోత్ హీరోయిన్స్ క్యారెక్టర్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఓకే, నేహా దేశపాండే అండ్ మీనాక్షి జైస్వాల్, బోత్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ గర్ల్స్. ఓకే, అంటే హీరోయిన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? నార్త్ ఇండియా, ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే, వాళ్ళు ఆల్రెడీ సినిమాలు చేశారు. అవును, నార్త్ ఫ్రమ్ ముంబై. ఓకే, అంటే ఎందుకు తెలుగు వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేకపోయారు అంటారు? అంటే మేము షూటింగ్ చేయాలనుకున్న టైంకి తెలుగు వాళ్ళు అంత తొందరగా మాకు దొరకలేదు. ఓకే, అంతే, ఇది కోఇన్సిడెన్స్ గా జరిగిందండి, ప్లాన్ చేసింది ఏం కాదు. ఓకే, అంటే తెలుగు వాళ్ళు కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా. తెలుగు వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఎవరు హీరోయిన్స్ గా చేసేవాళ్ళు చాలా తక్కువ కదండి, చాలా తక్కువ ఉంటారు. మనం అంతా ట్రెడిషనల్ కదా. అంటే ఈ మూవీలో చూసుకుంటే క్రూ అనేది చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. ఇప్పుడు పృథ్వీ గారు కానివ్వండి, ప్రేమ గారు కానివ్వండి, సో అజయ్ గారు తీసుకోండి, వీళ్ళందరితో వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది?
చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు చాలా సీనియర్ ఆర్టిస్టులు, సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఇండస్ట్రీలో. చాలా సంతోషంగా ఉంది. చాలా ఇంకా వాళ్ళ నుంచి ఎన్నో నేర్చుకున్నాం. వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు. నాకు ఎక్కడ అలాంటి ఫీలింగ్ రాలేదు. చాలా ఫ్రీగా వర్క్ చేయగలిగినాను. డైరెక్టర్ గారు కూడా అలా చేయించుకున్నారు. ఇంకా ప్రేమ హీరోయిన్ అయితే చాలా సీనియర్ హీరోయిన్, తను కూడా బాగా వర్క్ చేస్తుంది. తను నా కాంబినేషన్ లో ఎక్కువ సీన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రేమ గారిని తీసుకుంటే ఒక బ్యూటిఫుల్ హీరోయిన్. అసలు ఒక తరంలో అయితే ఆవిడ హవా నడిచింది అనొచ్చు ఇండస్ట్రీలో. సో అలాంటి ఒక పెద్ద ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ తో చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా ప్రౌడ్ గా అనిపించింది. ఓకే. తను సూపర్ స్టార్ కృష్ణ గారితో సాంగ్ యాక్ట్ చేస్తున్నప్పుడు నేను షూటింగ్ చూశాను. ఓకే. అలా షూటింగ్ చూడడానికి వెళ్ళినవన్నీ ఆమెతో యాక్ట్ చేయడం అనేది నాకు చాలా ప్రౌడ్ గా, థ్రిల్ గా ఫీల్ అయినాను. ఇందులో కూడా చాలా గ్లామరస్ క్యారెక్టరే, డీ గ్లామరస్ రోల్ కాదు. జైల్ థీఫ్ ప్రేమ అది ఓల్డ్ క్యారెక్టర్, సిస్టర్ రోల్ అలా కాదు, మదర్ రోల్ కాదు. అందరూ అలా అనుకుంటారేమో. గ్లామరస్ అండ్ ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఇందులో. అంటే అంత దాచిపెట్టేసినట్టున్నారు ట్రైలర్ లో మాత్రం. స్క్రీన్ లోనే చూడాలి. కొంచెం ఏదో మీరు ఇప్పుడు గ్లామరస్ గా అన్నది అసలు ప్రేమ గారిది కనిపించలేదు. మొత్తం అంతా సస్పెన్స్ అంటారా? డెఫినెట్ గా అంత కొంచెం కొంచెమే చూపించారు ట్రైలర్ లో. ట్రైలర్ అంటే కొంచెం చూపిస్తారు, సినిమా అంతా చూపిస్తారు. అంటే లైక్ మీరు ఇప్పుడు గ్లామరస్ అన్నారు ప్రేమ గారిని, అసలు మాకు అనుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. అంటే మీరు అన్నారు కదా ట్విస్ట్లు ఉంటాయి చాలా అనేసి, మేబీ మీరు చెప్తుంటే ట్విస్ట్ గానే అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారిని తీసుకుంటే అసలు ఆయన ఉంటేనే మన జోక్స్ నవ్వుతూనే ఉంటాము. మరి థియేటర్ లో అసలు ఆడియన్స్ ఎలా నవ్వుకుంటారు ఆయన కామెడీని చూసి? బాగుంటది కామెడీ, చాలా కనెక్టివ్ గా ఉంటదండి. ఆయన వాయిస్ కామెడీ, పృథ్వీ గారి వాయిస్ వింటేనే నవ్వు వస్తుంది. అవును. సో ఆయన క్యారెక్టర్ ఎంత వరకు ఉంటుంది? ఎండింగ్ వరకు ఉంటుంది, బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. ఓకే. అండ్ అజయ్ గారి రోల్ వచ్చేసి ఏంటంటారు ఇక్కడ, విలనా లేకపోతే ఏంటి? అజయ్ గారు అది విలన్ క్యారెక్టర్ అండి. ఫైట్స్ ఉంటాయి అజయ్ గారితో. జైల్లో నాకు పరిచయం అవుతారు, అంతవరకు చెప్పచ్చు. అంత అన్ని ఇంత కొంచెం కొంచెమే చెప్తున్నారు మీరు. మొత్తం చెప్తే ఇంకా సినిమా ఉంటుంది. మరి నేను ఎంత అడగడానికి ట్రై చేసినా కూడా మీరు చాలా షార్ట్, ఎలాగైనా నా నుంచి ఆన్సర్ తీసుకోవాలని చూస్తున్నారు. కానీ అసలు మీరు ఇచ్చే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు మాకు. మరి ప్రతిదీ స్క్రీన్ లోనే చూడమంటే ఎలాగా? కొంచెం ఇప్పుడు ఆడియన్స్ కి కొంచెం చెప్తే మాకు థియేటర్ కి వచ్చి సినిమా చూస్తేనే ప్రొడ్యూసర్ బాగుంటాడు, ఇండస్ట్రీ బాగుంటది. ఓకే. అయితే కృష్ణ గారిని చూస్తుంటే మరి మూవీ చూస్తే జ్యువెల్ థీఫ్, మీరు కూడా జ్యువెలరీ బాగా వేసుకొచ్చారు, మీకు కూడా బాగా సెంటిమెంట్ వేసుకోవడం అంతే. ఓకే, సెంటిమెంట్ అంటారా? లేకపోతే మూవీ కోసం వేసుకున్నారేమో? లేదు. ఓకే. సో అసలు ఇప్పుడు ఈ మూవీ ఇండస్ట్రీకి రావడానికి మీకు ఎవరండి అసలు ఇన్స్పిరేషన్? సూపర్ స్టార్ కృష్ణ గారు. గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ సూపర్ స్టార్ కృష్ణ. ఓకే. టోటల్ మై ఫ్యామిలీ. ఓకే. అండ్ బిఫోర్ కూడా మీరు ఒక మూవీకి హీరోగా చేశారు, నెక్స్ట్ సెకండ్ మూవీ. సో అసలు మరి ఏ ఏజ్ లో యాక్టింగ్ కి వెళ్ళాలి అనిపించింది? నాకు అంత ప్లాన్ గా చేసుకోలేదు, అనుకోకుండా జరిగింది అంతే. ఓకే. అంటే మరి ఇండస్ట్రీకి రావడానికి ఒక అమ్మాయికైనా ఒక అబ్బాయికైనా ఇంట్లో రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు. అదే పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు ఉన్నప్పుడు. వాళ్ళ కోరిక, డిజైర్ కూడా ఇది, హీరోగా చూడాలని. కాదు నేను వాళ్ళు ఉండగా నేను చేయలేకపోయినాను. తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా. మా వైఫ్, మా అమ్మాయి, మా అబ్బాయి వాళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేశారు. వాళ్ళు పర్మిషన్ తీసుకొని వచ్చాను. ఓకే. వాళ్ళు చెప్పే వచ్చాను. మీ పేరెంట్స్ కి మిమ్మల్ని స్క్రీన్ మీద చూడాలనేది ఉండింది కానీ చూడలేరు. కానీ వాళ్ళ కోరికను మాత్రం మీరు ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఓకే, నైస్. అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ పైనుంచి చూసి హ్యాపీ అవుతారు అనుకుంటున్నారా? ఓకే. సో అంటే లైక్ ప్రతి ఒక్కరికి ఉంటది, ఇండస్ట్రీ అనగానే ఒక భయం కూడా ఉంటది. చాలా కాంపిటేటివ్ ఇండస్ట్రీ అనేది చాలా కాంపిటీషన్ తో కూడి ఉంటుంది. మరి ఇలాంటి ఇండస్ట్రీలోకి రావడానికి మీకు భయం అని అనిపించలేదా? ఎందుకంటే భయం, మన టాలెంట్ మనం ప్రూవ్ చేసుకుంటాం. ఓకే. అందుకని ఫస్ట్ సినిమా నేను చాలా హార్డ్ వర్క్ చేసి చేసిన సినిమాని. ఓకే. చాలా ఖర్చు పెట్టి తీసాము, 3 హీరోయిన్లతో. సుందరాంగుడు ఆ సినిమా మేము సరిగ్గా ప్రమోట్ చేసుకోలేక అవతార్ టైంలో రిలీజ్ చేసాం. సినిమా ఆడలేదు.
మళ్ళీ ఇప్పుడు సెకండ్ రిలీజ్ చేస్తాం జ్యువెల్ థీఫ్ రిలీజ్ అయ్యాక. మంచి మ్యూజిక్ దాంట్లో, చాలా బ్యూటిఫుల్ సాంగ్స్, మెలోడీ సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ ఉండగా కూడా చాలా మంచిగా అనిపించాయి. మరి ఎంఎం శ్రీలేఖ గారు ఈ మూవీకి మ్యూజిక్ ని జ్యువెల్ థీఫ్ కి అయితే ఎంఎం శ్రీలేఖ గారిని సెలెక్ట్ చేసాం. శ్రీలేఖ కూడా బాగా మంచి మ్యూజిక్ ఇచ్చింది. మంచి మ్యూజిక్ డైరెక్టర్, మంచి సింగర్ కూడా. దీంట్లో ఒక పాట పాడింది రారా రమ్మంటే, అవును, ఆ సాంగ్ చాలా బాగా పాడింది, చాలా బాగుంది కూడా. అది బ్యాంకాక్ లో తీసాము. అన్ని సాంగ్స్ హైలైట్, రీ రికార్డింగ్ బ్రహ్మాండంగా ఇచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతం శ్రీలేఖ ఇచ్చింది. అంటే ఎందుకు వై శ్రీలేఖ అని చెప్తే ఏమంటారు ఈ మూవీ కోసం? అలానే ఏం కాదు, అంటే మాకు ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కోసం ఎదుగుతున్నాం, మాకు శ్రీలేఖ గుర్తొచ్చింది. తను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ సీనియర్. అంటే ఈ స్టోరీకి ఆవిడైతే బాగుంటుంది. ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ ఒకటే చేస్తారండి, అది ఏం లేదు. ఏ సాంగ్స్ అయినా ఎవరైనా మెలోడీగా ఇస్తారు. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ టాలెంటెడే, ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరి వేలో వాళ్ళు టాలెంట్. అంటే శ్రీలేఖతో చేద్దాం నాకు అనిపించింది. అంటే అది దానికి రీజన్స్ ఉండవు. మీరే సెలెక్ట్ చేశారా? అంటే మేము అనుకున్నాము, నేను డైరెక్టర్ గారు వెళ్ళి కలిసాము, ఒప్పుకున్నారు, బాగా ఇచ్చింది, ఇన్ టైంలో ఇచ్చింది సాంగ్స్ అన్ని. ఓకే. అంటే ఇప్పుడు ప్రేమ గారు కానీ, పృథ్వీ గారు, అజయ్ గారు వీళ్ళని తీసుకున్నప్పుడు స్టోరీ విన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారండి? వాళ్ళు స్టోరీ వినగానే ఎగ్జైట్ అయ్యారు. ఇంకా నో అని చెప్పలేదు, కరెక్షన్స్ కానీ ఏది కూడా చెప్పలేదు, వెంటనే ఒప్పేసుకున్నారు. డేట్స్ కూడా వాళ్ళు అంత ఫాస్ట్ గా ఇచ్చారు. ఓకే, సినిమా చేయడానికి. అయితే మీ బిఫోర్ మూవీకి ఈ మూవీకి మీలో ఏమైనా చేంజెస్ చేసుకున్నారా? హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకున్నాను. ఓకే. ఇంకా యాక్టింగ్ దాంట్లో డిఫరెంట్, దీంట్లో సీరియస్ రోల్ ఉంటది. ఓకే. సో ఏ ఆర్టిస్ట్ అయినా సినిమాకి చేంజెస్ ఉంటాయి, నేర్చుకునేది కూడా. పర్టికులర్ గా ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు ఈ మూవీ కోసం? ఇందులో ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి. జ్యువెల్ థీఫ్ లో ఫైట్స్ కి బాగా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. ఓకే. సుందరంలో సాంగ్స్ కి ఎక్కువ హార్డ్ వర్క్ చేసాము, ఇందులో ఫైట్స్ కి ఎక్కువ చేసాం. ఓకే. మార్షల్స్ రమణ ఫైట్ మాస్టర్ బాగా చేయించారు. ఓకే. అంటే పర్టికులర్ గా మీకు ఎలాంటి రోల్స్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు? ఏదో నాకు బీయింగ్ కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్, సీరియస్ రోల్స్ ఇష్టపడతాం మేము. అవునా? ఓకే. అయితే ఈ మూవీ సాటిస్ఫాక్షన్ అనుకుంటా మీకు? జాబ్ సాటిస్ఫాక్షన్. ఈ మూవీ చేసినందుకు హ్యాపీగా ఉంటారు. సీరియస్ గా ఉంది. లైక్ ఎప్పుడు సీరియస్ లుక్ లోనే ఉంటారా కృష్ణ గారు ఆ మూవీలో, లేకపోతే రొమాంటిక్ వైజ్ ఎలా? రొమాంటిక్ కూడా ఉంటది. రొమాంటిక్ కూడా ఉంటుంది. హీరో కూడా మనిషే కదా. ఓకే. ఎలా ఉంటది ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ ఈ మూవీలో? దానికి అదే. ఓకే. ఎవరితో ఎలా ఉండాలో అలా. అండ్ ఇప్పుడు చూసుకుంటే మీరు ఒక మూవీ నుంచి ఈ మూవీ నెక్స్ట్ మూవీకి వచ్చారు, ఫర్దర్ గా ఎలాంటి రోల్స్ చేయాలని ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు? ఇలాంటి రోల్ నేను చేయాలి, దీంట్లో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్న రోల్స్ ఏవండి? సిబిఐ ఆఫీసర్ రోల్ చేయాలని. ఓకే. ఇంకా మంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ లాంటి రోల్స్. ఓకే. ఎందుకు చిన్నప్పటి నుంచి పోలీసులు ఇలా ఇన్వెస్టిగేషన్స్ అంటే ఇష్టం కదండి? అంటే ఎవరికైనా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటది. లైక్ ఏదైనా క్రైమ్ వర్క్ చేయాలని, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, యాక్షన్ మూవీస్ ఇష్టపడతాను. నేను యాక్షన్ మూవీస్ నాకు చాలా ఇష్టం. సో అలాంటి క్యారెక్టర్స్ చేద్దాం అనేది నా పర్సనల్ ఇంట్రెస్ట్. ఇంకా మనం ఫర్దర్ గా వచ్చే సబ్జెక్ట్స్ బట్టి, డైరెక్టర్స్ ఇచ్చేదాన్ని బట్టి కొన్ని ఫ్లెక్సిబుల్ గా ఉండాల్సి వస్తుంది. అంటే November 8న జ్యువెల్ థీఫ్ అనేది రిలీజ్ కాబోతుంది. అండ్ ఎంత వరకు జనాలకి ఈ మూవీ రీచ్ అవబోతుంది అనుకుంటున్నారు? మాకు ఉన్న పర్సనల్ ఒపీనియన్ ప్రకారంగా ప్రసాద్ ల్యాబ్లో మేము ది ఆడియో లాంచ్ చేసాము, ట్రైలర్ లాంచ్ చేసాము. అట్ ది సేమ్ టైం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మన మీడియాలో, ఎస్పెషలీ పబ్లిక్ చాలా మంది బాగా ఇన్స్పైర్ అయ్యారు ట్రైలర్ చూసి. సో చూసిన ప్రతి ఒక్కరు టెక్నీషియన్స్ కావచ్చు, డిఐ వర్క్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇంకా వచ్చిన వాళ్ళు అందరూ ఒక పాజిటివ్ ఫీలింగే చెప్తున్నారు, సినిమా బాగుంది, ఇలాంటి జోనర్ ఇప్పుడు రావట్లేదని చాలా వరకు అదే చెప్తున్నారు అందరూ. ఈ మధ్య కాలం వచ్చిన సినిమాలో సాంగ్స్ అంతగా ఉండట్లేదు, మీనింగ్లెస్. సో మన దాంట్లో సాంగ్స్ బాగున్నాయి అని చాలా మంది ఇప్పటికే ఒక ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలాగా ఆడియన్స్ ని థియేటర్స్ కి వస్తారని నేను 100% నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను. 100%. ఓకే. అంటే ఇప్పుడు చూసుకుంటే మీరు చెప్పిన విధంగా చూస్తే కామెడీ పరంగా ఎక్కువ నవ్వించబోతుందేమో ఈ మూవీ. కామెడీ ఉంది. ఓకే.
నవరసాలు అండి, నవరసాలు ఉన్నాయి సినిమాలో. నవరసాలని పండించేసారు ఈ మూవీలో. లవ్, కామెడీ, ఓకే, ఎమోషన్, సెంటిమెంట్, ఓకే, క్రైమ్, సస్పెన్స్, ఓకే, హ్యుమానిటీ, ఓకే, ఇలా అన్ని ఉన్నాయి. అన్ని కలిపి అన్ని జోనర్స్ ఉన్న మూవీయే జ్యువెల్ థీఫ్ అంటారు. అందుకే నవరసాలు. అందుకే నవరసాలు. ఓకే, అంటే ఈ మూవీని ఇప్పుడు థియేటర్స్ లో ఎన్ని థియేటర్స్ వరకు రిలీజ్ చేయబోతున్నారు? ఆల్మోస్ట్ 200 థియేటర్స్. ఓకే, అంటే ఓన్లీ తెలంగాణ కదా, ఆంధ్ర తెలంగాణ, వరల్డ్ వైడ్. యుఎస్ లో కూడా రిలీజ్ అవుతుంది సినిమా. ఓకే, మరి అక్కడ ట్రైలర్ స్పందన ఎలా ఉంది? బాగుంది. అక్కడ యుఎస్ లోను, అబ్రాడ్ లో కూడా, అదర్ కంట్రీస్ లో కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది కాబట్టి అక్కడ రిలీజ్ చేస్తున్నాం సినిమా. ఓకే, అండ్ ప్రమోషన్ వైజ్ ఎలా చేస్తున్నారు అదర్ కంట్రీస్ లో? అంటే ఇక్కడ మనం చేసిన ఇంటర్వ్యూస్ ఇంకా మన సోషల్ మీడియా ద్వారా వాళ్ళకి పంపిస్తారు. అక్కడ పోస్టర్లు వేయలేం కదండి. అవును, అక్కడ పోస్టర్లు వేయలేము. ఈవెన్ వైజాగ్ లోనే పోస్టర్లు వేయట్లేదు. మున్సిపల్ వాళ్ళు అది అబ్జెక్షన్ పెడుతున్నారు. ఓకే, మరి ఏపీ పరంగా చూసుకుంటే జ్యువెల్ థీఫ్ మూవీ ప్రమోషన్స్ గానీ, అక్కడ టాక్ గానీ, ట్రైలర్ గురించి ఎట్లా అనిపించింది మీకు? బాగుంది. అందుకే థియేటర్స్ స్క్రీన్స్ పెంచేసాము. అంటే ఇప్పుడు స్క్రీన్స్ ని పెంచారు. ఓకే, అంటే చాలా మూవీస్ చూసుకుంటే స్క్రీన్ వరకు రావడానికి భయపడి ఓటీటీ వరకు వెళ్తుంది. మరి ఏ కాన్ఫిడెంట్ ఈ మూవీని థియేటర్స్ వరకు తీసుకెళ్తున్నారు? కాన్ఫిడెన్స్ అనేది సినిమా సబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ హీరో. ఓకే, కంటెంట్ అలా ఉంది, కంటెంట్ బాగుంది, మ్యూజిక్ అలాగే ఉంది, సాంగ్స్ రిలీఫ్ ఇస్తుంది పబ్లిక్ ఆడియన్స్ కి. ఆడియన్స్ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు మా జ్యువెల్ థీఫ్ సినిమా. అంటే డైరెక్టర్ గారు అలా స్క్రీన్ పే అలా తీసుకొచ్చాడు, పిఎస్ నారాయణ గారు. ఆయన డైలాగ్స్ రాశాడు కాబట్టి ఈజీ అయింది సబ్జెక్ట్ కి. ఈ మూవీలో మీకు నచ్చిన సీన్ ఏంటి? చెప్పకూడదు అనకండి, ప్లీజ్ చెప్పండి. శ్రీధర్ గారు ఉన్నారు, కన్నడ హీరో. శ్రీధర్ గారితో మా ఇద్దరి మధ్య ఉన్న ఒక డ్రామా చాలా ఇంట్రెస్టింగ్, చాలా నాకు నచ్చిన సీన్ అది. అది ఆయనకి సర్వీస్ చేయడానికి వెళ్తాను నేను కేర్ టేకర్ గా. సో నాకు ఆ సీన్స్ బాగా నచ్చాయి. శ్రీధర్ అంటే కర్ణాటకలో ఒకప్పుడు హీరో, స్టిల్ ఈజ్ యాక్టింగ్. మనకు ఈటీవీలో కూడా శివలీలలో ఇట్లా సీరియల్ అంతా చేసాడు ఆయన. మంచి డాన్సర్ కూడా. ఓకే, అండ్ మరి హీరోయిన్ తో లవ్ స్టోరీ ఎలా ఉంటది? చేజింగ్స్ ఉంటాయా ఏంటి? చేజింగ్ విలన్స్ తో ఉంటాయి, హీరోయిన్స్ తో ఉండదు. అంటే లైక్ ఆ లవ్ గానీ ఎట్లా ఉంటది? అది స్మూత్ గా వెళ్తదండి, అది ఛాలెంజింగ్ గా వెళ్తది. ఓకే, హీరోయిన్ లవ్ కోసమే ఛాలెంజింగ్. ఓకే, లవ్ కోసం హీరోకి ఛాలెంజ్ చేస్తది. ఓకే, తను ఛాలెంజ్ చేస్తది, నువ్వు సక్సెస్ అయ్యరా అని సర్టెన్ టైం షార్ట్ పీరియడ్ ఇస్తుంది, అప్పుడు నేను నీ లవ్ ని యాక్సెప్ట్ చేస్తాను అంటది. ఇండస్ట్రీకి రావడానికి మీకు ఎవరండి బిగ్గెస్ట్ సపోర్ట్ అని చెప్తారు? నాకు నా ఫ్యామిలీ సపోర్ట్. ఓకే, నాకు ఇక్కడ ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు ఇండస్ట్రీలో, అందరూ పరిచయం. సో మరి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉంటది? అంటే మీరు చాలా స్ట్రెస్ అనేది ఉంటది ఇండస్ట్రీలో వర్క్ చేసినప్పుడు, ఒక హీరోగా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఇవన్నిటితో ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? యాజ్ యూజువల్ గా రిసీవ్ చేసుకుంటారండి, అదేం లేదు, ఇబ్బంది ఏం లేదు ఇంట్లో. ఓకే, ఇంకోటి నేను ఈ జ్యువెల్ థీఫ్ సెకండ్ మూవీ స్టార్ట్ అయినప్పుడు నేను సినిమా చేసి ఎవరికి చెప్పలేదు. ఓకే, సీక్రెట్ గా బయటకి ఏదో పని మీద వెళ్తున్నాను షూటింగ్ చేసేసిన. నా ఫ్రెండ్స్ కూడా తెలీదు, ఇంట్లో కూడా తెలీదు. ఇంట్లో తెలీదు, నా డ్రైవర్ కి నాతో పాటు ఉన్న సెక్యూరిటీకి తప్ప ఎవరికి తెలియదు. మా క్లోజ్ ఫ్రెండ్స్ గానీ ఎవరికి కూడా తెలియదు. కొందరు అఫీషియల్స్ కి తెలుసు అంతే. ఇంట్లో తెలియకుండా నేను వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు. అంటే సెకండ్ మూవీ కూడా మళ్ళీ ఇబ్బంది పడి చేస్తున్నాడేమో అని వాళ్ళు టెన్షన్ ఫీల్ అవుతారు, వాళ్ళకి చెప్పలేదు. ట్రైలర్ లాంచ్ అయ్యి యూట్యూబ్ లో వచ్చే వరకు తెలియదు వాళ్ళకు. తెలియదు, మరి చూసాక వాళ్ళ రెస్పాన్స్ చాలా థ్రిల్ గా ఫీల్ అయ్యారు. ఇంత పెద్ద వర్క్ చేశారా చెప్పకుండా, అసలు ఒక్క రోజు కూడా అది. మరి ఎలా ఒక్క రోజు కూడా తెలియకుండా ఎలా హ్యాండిల్ చేశారు? చేయొచ్చు, మాకు సినిమా ఆఫీస్ ఉంది కదండి, అన్ని అక్కడి నుంచినే కదా వస్తాయి. కాస్ట్యూమ్స్ కానీ దాని సినిమా అట్మాస్ఫియర్ అంతా అక్కడ ఇంట్లో ఏమి ఉండదు సార్, వెళ్ళడం రావడం అంతే, బయటకు వచ్చేయడం. అన్ని సెట్ లోనే వేసుకుంటాం, మేకప్
కాస్ట్యూమ్స్ అంతా. అంటే పర్టికులర్ ఇప్పుడు పెద్ద పెద్ద మూవీస్ కూడా ఓటీటీకి రావడానికి తొందరగా రావడానికి కూడా ఇష్టపడుతున్నాయి. మరి మీ మూవీ ఓటీటీకి వస్తుందంటారా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? డెఫినెట్ గా వస్తుంది. ఓకే, ఓటీటీకి కన్ఫర్మ్ వస్తుందండి. ఎందుకంటే సబ్జెక్ట్ ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. టైటిల్ చాలా క్యాచింగ్ టైటిల్, జ్యువెల్ థీఫ్ అనేది. ఇంటర్నేషనల్ లెవెల్ మన తెలుగు వాళ్ళు ఎక్కడ చూసినా ఉన్నారు. వాళ్ళంతా ఓటీటీలోనే చూస్తారు సినిమా, థియేటర్ కంటే కూడా. ఓకే, సో ఈ మూవీ చూసుకుంటే మరి ఆడియన్స్ కి ఏ విధంగా కనెక్ట్ అవబోతుంది? ఎక్కువగా సెంటిమెంట్ ఉంది, ఓకే, మంచి మెలోడీస్, మ్యూజిక్, సాంగ్స్ ఉన్నాయి. సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది. ఓవరాల్ గా సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఒక ఫీల్ కలుగుతా సినిమా చూసి బయటకు వచ్చాక. ఏదైనా వర్కౌట్ చేయడం లాంటివి జరిగిందా ఈ మూవీ కోసం? ఏం లేదండి. ఏం లేదా? ఎలా ఉన్నారు అలాగే? అలా. ఓకే, ఫైటింగ్స్ కి మాత్రం కష్టపడ్డారు. అక్కడ చెప్పిన వాటిలో అలా ఆ మూమెంట్స్ చేయాలి కదా. ఓకే, జంపింగ్లు, చేజింగ్లు, పడిపోవడాలు అన్ని ఉంటాయి. ఓకే, ఈ మూవీలో చూసుకుంటే మీకు కష్టంగా అరే ఈ సీన్ నేను చేయలేకపోతున్నాను అన్న సీన్ ఏదైనా ఉందండి? ఏమనిపించలేదు నాకు. ఆల్రెడీ సెకండ్ మూవీ కదండి. అంటే ప్రతి ఒక్క మూవీలో కూడా ఏదో ప్రతి ఆర్టిస్ట్ కి కూడా ఒక కష్టం అనేది ఉంటది కదా. అరే ఈ సీన్ రావట్లేదు, రిపీట్ అయింది, షార్ట్స్ అనేది ఉంటది కదా. ఎమోషనల్ డ్రామా వచ్చినప్పుడు శ్రీధర్ గారు అక్కడ కొంచెం రిపీటెడ్ గా తీశారు. ఓకే, రీటేక్ చేశారు. ఓకే, ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటారు? ఫ్యామిలీ, ప్యూర్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. వల్గారిటీ లేదు ఎక్కడ కూడా. సెన్సార్ లో యూపీఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఒక్క సెన్సార్ కట్ కూడా లేదు. ఓకే, నో సెన్సార్ కట్స్. ఓకే, సెన్సార్ వాళ్ళు, సెన్సార్ ఆఫీసర్స్ చాలా అప్రిషియేట్ చేశారు. అవునా? ఓకే, అయితే వాళ్ళు పేపర్ పెన్ పట్టుకొని కూర్చున్నారు మూవీ చూసాక. వాళ్ళ పేపర్ ఖాళీగా ఉంది, వైట్ పేపర్. ఓకే, నైస్ అండి. మరి ఈ మూవీలో చూసుకుంటే శివారెడ్డి గారు కానివ్వండి, వినోద్ గారు కూడా యాక్ట్ చేశారు. సో ఈ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి మూవీలో? అంకిత, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. శివారెడ్డి గారు పేరుకి యాక్టర్ కానీ ఇందులో ఆయన నాతో పాటు ఈక్వల్ రోల్. ఓకే, సాంగ్స్ లో తప్ప శివారెడ్డి గారు సినిమా అంతా ఉంటారు. సినిమా అంతా మీతో పాటు ఉంటారు, నాతో పాటు కలిసి దొంగతనం చేస్తారు. ఓకే, ఆయన రెక్కి చేస్తాడు, నేను దొంగతనం చేస్తాను. ఓకే, అది శివారెడ్డి గారి రోల్. చాలా ఫన్నీగా ఉంటది. ఫన్నీగా ఉంటది అంటే హీరోతో పాటు ఈక్వల్ గా ఉంటాడు. బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉంటాడు ఆయన. ఓకే, ఎక్సెప్ట్ సాంగ్స్ అంతే. అంతే, మొత్తం మూవీ మొత్తం ఆయన ఉంటాయి. మరి వినోద్ గారు తీసుకుంటే, వినోద్ కుమార్ ఒకప్పుడు హీరోగా చేస్తాడు, తెలుగు, కన్నడ అన్ని లాంగ్వేజెస్ లో. మంచి ఆర్టిస్ట్. ఈ సినిమాలో మేము ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోల్ కి సెలెక్ట్ చేసాం. ఓకే, వినోద్ కుమార్ వచ్చారు, ఇష్టమైంది ఆయనకి క్యారెక్టరైజేషన్. ఆ క్యారెక్టర్ ఫోన్లోనే చెప్పాము. డైరెక్టర్ గారు బెంగళూరు నుంచి వచ్చారు, అదే పనిగా వచ్చి చేశారు. బాగా చేశారు రోల్, చాలా బాగుంది. కోర్టు ఆర్గ్యుమెంట్ వినోద్ కుమార్ కి హీరోకి మధ్య చాలా ఇంట్రెస్టింగ్ గా. ఎలాగైనా ఆయన హీరో గారికి పనిష్మెంట్ వేయించాలి. ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఓకే, ఎలా అయినా హీరోకి పనిష్మెంట్ ఇప్పించాలి. పోలీస్ అడ్వకేట్ ఫ్రమ్ పోలీస్. సో అది వాళ్ళ అంబిషన్. ఎలాగైనా శిక్షణ తప్పించుకోవాలని హీరో ఆలోచిస్తుంది. క్వైట్ న్యాచురల్. బట్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీరు స్క్రీన్ మీద చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు ఉంటాయి అన్నమాట. చాలా టర్నింగ్ పాయింట్. అండ్ ఈ మూవీలో సాంగ్స్ గురించి మీరు చెప్తూనే ఉన్నారు, మేము కూడా చూసాము. కొన్ని అవుట్ ఆఫ్ కంట్రీస్ లో కూడా తీసారు, లైక్ థాయిలాండ్ అట్లా అనేసి. మరి పర్టికులర్ గా లొకేషన్స్ అక్కడే తీయాలి అనేసి అనుకున్నారు? అంటే ఇక్కడ మాకు లొకేషన్ సూట్ అవ్వలేదు. సో సాంగ్ రిచ్ గా ఉండాలని మన ప్రొడ్యూసర్ మలయాళ ప్రభాకర్ గారు, మా ఫ్రెండ్, ఆయన థాయిలాండ్ లో సాంగ్ ప్లాన్ చేసాడు. ఆయన ఫారిన్ సాంగ్స్ అన్ని చాలా మూవీస్ కి సాంగ్స్ అన్ని అక్కడ కోఆర్డినేట్ చేస్తాడు. సో థాయిలాండ్ తీసుకెళ్లి చేయించాడు. అసలు హైదరాబాద్ లో ఉన్నట్టే ఉంది నాకు. థాయిలాండ్ కి వచ్చామనే ఫియర్ గానీ, ఆ టెన్షన్ గానీ ఉన్నాయి. మంచి మంచి లొకేషన్స్. థాయిలాండ్ సీనరీ కనపడుతుంది. అంటే మనకు ఫ్రీగా వర్క్ చేసుకున్నాం అక్కడ. అంటే ఆయన అరేంజ్మెంట్స్ అలా ఉన్నాయి. ఈ మలయాళ ప్రభాకర్ గారు చేసిన అరేంజ్మెంట్స్ అంటే అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటది అంటే ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. ఇల్లే కదా, బయటకు వెళ్ళామంటే. బట్ ఈవెన్ దో బట్ ఈ మేనేజ్డ్ ఎవ్రీథింగ్.
ప్రభాకర్ గారు బాగా చేయించారు, మాకు ఇబ్బంది లేదు, అంటే సాంగ్ బాగా వచ్చింది. ఓకే, ఎన్ని డేస్ షూట్ చేశారు? 3 days చేసాం. ఓకే, 3 days లో సాంగ్. స్వర్ణ డాన్స్ మాస్టర్, ఓకే, స్వర్ణ బాబు బాగా చేయించారు, చాలా సీనియర్ మాస్టర్. ఓకే, అండ్ ఆని మాస్టర్ కూడా ఉన్నట్టు. అన్ని మాస్టర్ కూడా చేయించారు. హైదరాబాద్ ఫోక్ సాంగ్ ఓకే, హుసినా బుజ్జి కొండ సాంగ్ చేయించింది, అది ఇక్కడ తీసాం రామోజీ ఫిల్మ్ సిటీలో. ఓకే, తను కూడా నాకు డాన్స్ ప్రాక్టీస్ చేయించారు, బాగా చేయించింది అన్ని మాస్టర్. మరి ఎక్కడైనా కష్టంగా అనిపించిందా వాళ్ళు స్టెప్స్ చెప్తున్నప్పుడు? అనిపిస్తుంది, బట్ చేస్తాం కాదు, నో ఆప్షన్ కదా. అంతే, కష్టం లేకుండా ఏది ఉండదు అంకిత, ఏది ఈజీ కాదు లైఫ్ లో. ఓకే, అయితే ఇప్పుడు కృష్ణ గారు ఒక డైలాగ్ చెప్పాలి మూవీలో, ఒక డైలాగ్, పవర్ఫుల్ డైలాగ్ అయితే ఒకటి చెప్పండి. ఈ ఫైర్ కాదురా నా ఫైర్ చూడండి. ఓకే, ఇది ఫైట్ సీన్ లో వస్తుంది. ఫైట్ సీన్ లో వస్తుంది, మీ ఫైర్ కాదు నా ఫైర్ చూడాలి అని. అలా కాదు, టైర్స్ అన్ని అంటించుంటారు కారు వెళ్తున్నప్పుడు. ఓకే, అప్పుడు కారు ముందర టైర్లు మంటలతో ఇలా వస్తుంటాయి, అప్పుడు ఈ ఫైర్ కాదురా నా ఫైర్ చూడండి. అది డైలాగ్, అది డైలాగ్, సీరియస్ డైలాగ్. ఓకే, ఫస్ట్ డైలాగ్ అదే. ఇంకా ఇంకేముంది? నాకైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది మీరు చెప్తుంటే వినడానికి, కానీ మీరేమో అన్ని సీక్రెట్ ట్విస్ట్లు అనేసి అంటున్నారు, మరి అంతా స్క్రీన్ మీదే చూడాలి అనేసి. yes definitely. ఓకే, నాకు ఈ జ్యువెల్ థీఫ్ సినిమా ద్వారా వచ్చిన అమౌంట్ నా కృష్ణ సాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ లో డిపాజిట్ చేసుకొని, చారిటబుల్ ట్రస్ట్ నుంచి పబ్లిక్ కి, పూర్ పీపుల్ కి, నీడీ పీపుల్ కి, పూర్ ఉమెన్ కి హెల్ప్ చేస్తాం. కంగ్రాచులేషన్స్ అండి. ఎప్పుడు చేసేది మళ్ళీ చాలా ఓకే, అంటే ప్రతి ఒక్కరు మూవీ చేసి దాని నుంచి వచ్చింది ఏదో కొనుక్కోవాలి చేసుకోవాలి అనేసి అనుకుంటారు, కానీ మీరు. నేను అన్ని కొనుక్కున్నానండి, దేవుడి దగ్గర అన్ని ఉన్నాయి, ఇబ్బంది లేదు. ఓకే, చారిటీకి ఇవ్వాలి. చారిటీ అది నా చారిటీ, నేను ఎవరిని అడగకుండా డొనేషన్ అడగకుండా వారిని ఇబ్బంది పెట్టకుండా మనం సంపాదించి మనమే పంచి పెడదాం అనేది నా మోటో. ఓకే, నైస్ అండి. మేము కూడా ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యి చాలా కలెక్షన్స్ ఈ మూవీ నుంచి రావాలి, మీరు కూడా చారిటీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇంకా బాగా చూసుకోవాలి. సో అయితే ఇప్పుడు మూవీ పరంగా చూస్తే ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ అసలు కలెక్షన్ వైజ్ అనుకున్నారా ఈ రేంజ్ లో రాబోతుంది అనేసి? అనుకున్నాము, అంటే అది ప్రొడ్యూసర్ కు ఉంటది కౌంటింగ్ క్యాలిక్యులేషన్ అనేది. అది మనం పిక్చర్ రిలీజ్ అయ్యి స్క్రీన్ మీదకి వెళ్ళి పబ్లిక్ థియేటర్ నుంచి బయటకు వస్తే గానీ ఒక ఐడియా రాదు ఎవరికైనా. చూస్తుంటారు కదా ఆల్రెడీ, మేము సినిమా చూసాము, ఎలా అనిపించింది? బాగుంది. బాగుందా? బోర్ కొట్టదు ఎక్కడ. ఓకే, ఎక్కడ బోర్ కొట్టదు, మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేస్తారు, సీన్స్ కూడా ఏదానికి కాదానికి. ఓకే, అయితే కృష్ణ గారు ఇప్పుడు దివాళీ కూడా రాబోతుంది, దివాళీ అనగానే ఏంటి మీకు స్పెషల్, మీకు మెమరబుల్ మూమెంట్ ఏంటి చిన్నప్పటి నుంచి? నాకు దివాళీ అనేది ఎప్పుడు ఫెస్టివల్, అది ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ దివాళీ అంటే. చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేటోళ్ళు, అంటే మా ఫాదర్ దివాళీ టైంలోనే చనిపోయారు, అప్పటి నుంచి నేను దివాళీ ఫెస్టివల్ చేసుకోవట్లేదు. దివాళీ ఫెస్టివల్ టైంలో కొంత అమౌంట్ పూర్ పీపుల్ కి ఎవరికన్నా హెల్ప్ చేస్తాం, డొనేట్ చేస్తాం. ఓకే, మరి ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మేము చెయ్యమండి, దివాళీ చెయ్యం. మీ ఒక్కరే కాకుండా ఇంట్లో చాలా మాకు ట్రాజిక్ ఇన్సిడెంట్ జరిగింది, చెయ్యం. ఓకే, అండ్ ఒక ఫాదర్ గా ఇప్పుడు మీరు ఆయన గురించి చెప్తుంటే ఒక ఎమోషన్ కనిపిస్తుంది మీ కళ్ళలో, అంటే మీ ఫాదర్ కి మీకున్న బాండ్ ఎట్లా ఉండేది? ఫ్రెండ్లీ నేచర్, ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. ఓకే, మరి మిస్ అయిపోయారు? వాళ్ళు ఎప్పుడు నన్ను ఫ్రెండ్ గానే ట్రీట్ చేస్తారు, ఎక్కడ ఏది తక్కువ లేకుండా. ఫాదర్ మదర్ అలా చూసారు. ఓకే, అంటే ఏ రోజు కూడా నాకు ఏది డిఫరెన్స్ అనేది అనిపించలేదు ఈ రోజు కూడా. ఓకే, ఓకే, నైస్ అండి. సో పైనుంచి మీ పేరెంట్స్ కూడా బ్లెస్ చేయాలి మీ మూవీ పెద్ద హిట్ అవ్వాలని, ఎందుకంటే వాళ్ళ కోరిక మెయిన్ గా మిమ్మల్ని స్క్రీన్ పైన చూడాలి అనేసి. మరి జ్యువెల్ థీఫ్ కూడా మంచి సక్సెస్ ని పొందుకోవాలి, అలాగే కలెక్షన్స్ కూడా రావాలి. సో థియేటర్స్ లో వెళ్ళిన ప్రతి ఒక్కరు జ్యువెల్ థీఫ్ ని చూసి కడుపుబ్బా నవ్వుకుని మరొకరికి చెప్పి మరొకరిని థియేటర్స్ కి పంపించాలని మా ANN న్యూస్ తరపు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అంకిత, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద బెస్ట్ మీకు అండ్ మీ మూవీ టీమ్ అందరికి, ఆల్ ద బెస్ట్. మీ అందరికి కూడా విష్ యూ ఆల్ దివాళీ. మీకు కూడా హ్యాపీ దివాళీ అండి. థ్యాంక్ యూ సో మచ్.
సో చూసారు కదండి, November 8th జ్యువెల్ థీఫ్ మరి థియేటర్స్ లోకి వచ్చి ఫ్యామిలీ పరంగా అందరినీ ఎంటర్టైన్ చేయబోతుంది. మరి తప్పకుండా అండి పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ మూవీని చూడొచ్చు అనేసి హీరో కృష్ణ సాయి గారు అయితే చాలా చక్కగా చెప్పారు. నేను కూడా చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను, ఎందుకంటే దీంట్లో ఆయన చెప్తుంటే చాలా ట్విస్ట్లు అయితే ఉన్నాయనేసి అర్థమైపోతుంది. సో మీరందరూ కూడా దివాళీని బాగా ఎంజాయ్ చేసి థియేటర్స్ కి వెళ్ళి జ్యువెల్ థీఫ్ మూవీని బాగా ఎంజాయ్ చేసి రండి, అలాగే సక్సెస్ చేయండి. సో నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ ANN న్యూస్. దిస్ ఇస్ అంకిత సైనింగ్ ఆఫ్.